సో టుడే టాపిక్ ఈజ్ విమెన్. వీళ్ళు చాలా విచిత్రమైన వాళ్ళు. దూరం నుండి చూస్తే బాగానే ఉంటారు, బట్ చేతిలో చెయ్యేస్తేనే దేవతలకి దెయ్యాలకి పుట్టిన డాటర్లా ఉంటారు. అందుకే ఒక స్త్రీ మగాడికి ఎప్పటికీ అర్థం కాదు. అలా అర్థమైతే ఆమె స్త్రీనే కాదు, అలా అర్థం కాకపోవడంలోనే ఆమెలో ఒక నిగూఢమైన అందం దాగుంది. ఆ అందమే మగాడిని చచ్చే వరకు తిప్పుకునేలా చేస్తుంది. యునో వన్ థింగ్, మగాళ్ళపై స్త్రీలకు ఒక ఖచ్చితమైన క్లారిటీ ఉంటుంది. ప్రతి స్త్రీని కామపరంగా ఖచ్చితంగా చూస్తాడని, తరువాత దేకన కూడా దేకడని వాళ్ళకున్న స్ట్రాంగ్ ఫీలింగ్. బట్ మగాళ్ళు స్త్రీల విషయంలో ఒక ఖచ్చితమైన కంక్లూజన్కి ఎప్పటికీ రాలేరు. ఎందుకంటే స్త్రీ ఒకసారి కామపరంగా ఉంటే మరోసారి ప్రేమగా ఉంటుంది, ఇంకోసారి వినయంగా, కఠినంగా, మంచితనంగా, చివరికి అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్టు అమాయకంగా ఉంటుంది. అందుకే మగాడు ఆడవాళ్లపై ఒక స్టేట్మెంట్ పాస్ చేయలేక ఆడవాళ్ళు అర్థం కారు అనే చేతకాని తనాన్ని ఒప్పుకున్నాడు. బట్ కొంతమంది తెలివైన మగాళ్ళు తెలుసుకున్న విషయం ఏంటంటే, ఒక స్త్రీ మనసు మార్చాలనుకుంటే ఆమెతో ఏకీభవించండి, బట్ ఆమె అసలు ఉద్దేశం తెలుసుకోవాలంటే ఆమె వైపు చూడండి, బట్ ఆమె చెప్పింది మాత్రం వినకండి. మేబీ మీరు వింటే ఆమెతో మీరు ఏకీభవించలేరు. అప్పుడు వాళ్ళ ఆయుధాలైన వంటింటి సామాన్లు తీస్తారు. అవసరమా చెప్పండి? సో జోక్స్ అపార్ట్, నిజం మాట్లాడితే నేను గమనించినంత వరకు మగవాళ్ళ కంటే ఆడవాళ్ళలో ఎక్కువ మంచితనం ఉంటుంది. అందుకే మగాడు పరాజయంలో ఉన్న ప్రతిసారి ఆడదాని స్పర్శని, ఆడదాని ప్రేమని కోరుకుంటాడు. అది తల్లి రూపంలో అయినా కావచ్చు, లేక భార్య రూపంలో అయినా కావచ్చు. ఎందుకంటే నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఏ ప్రాణికైనా కావాల్సింది నిజమైన స్పర్శ, నిజమైన ప్రేమ మాత్రమే. ఆ నిజమైన స్పర్శని, ఆ నిజమైన ప్రేమని అందించడం విమెన్కి పుట్టుకతోనే వస్తుంది. కానీ మీరు ఒకటి గమనించారా? స్త్రీ పతనం, పరాజయం ఎప్పుడూ ప్రేమతోనే ఉంటుంది. వాళ్ళు ఆస్తుల కోసం పదే పదే ఆలోచిస్తారు, బట్ వాళ్ళ ఫెయిల్యూర్ ఎప్పుడూ ఆస్తితో ముడిపడి ఎప్పటికీ ఉండదు, కేవలం ప్రేమతోనే ఉంటుంది. చరిత్రలో ఏ స్త్రీనైనా తీసుకో, తన ఘోర పరాజయానికి కారణం ప్రేమ దక్కకపోవడం వల్ల, ప్రేమించిన వాడు మోసం చేయడం వల్లే ఉంటుంది. బట్ సగటు మగాటి పతనం కామం చుట్టూ, ఆస్తుల చుట్టూ, మత్తు మైకం చుట్టూ తిరుగుతుంది. ఇది ఒక విడ్డూరం కదా. సో నేను స్త్రీల కోసం తెలుసుకున్న అంతిమ వాస్తవం ఏమిటంటే, మీరు కేవలం స్త్రీలతో కామపరమైన సంబంధం కలిగి ఉంటే ఆమె నిన్ను ఎన్నటికీ గౌరవించదు. ఎందుకంటే మీరు ఆమెని సెక్సువల్గా మాత్రమే యూజ్ చేసుకుంటున్నారన్న విషయాన్ని ఆమె ఇట్టే పసిగడుతుంది. ఆ పసిగట్టిన మరుక్షణం ఆమె ప్రేమ కోసం వెంపర్లాడడం మొదలు పెడుతుంది. అలా వెంపర్లాడడంలో నిన్ను నశపెడుతుంది, లేదా నిన్ను సావనైనా చంపుతుంది. సో బాయ్స్ ఎప్పుడు డే అండ్ నైట్ గర్ల్స్తో చాటింగ్లో ఉంటారు. బ్రెయిన్ సెల్స్లో సెక్స్ తప్ప మరొకటి ఉండదు. ఎవ్రీబడి సెక్సువల్, బికాజ్ మనం సెక్స్కి పుట్టాం, సెక్స్ వల్లే ఇక్కడ ఉన్నాం. అందుకే అబ్బాయిల కళ్ళు వాళ్ళకి తెలియకుండానే అమ్మాయిల కోసం ఎప్పుడు వెతుకుతూనే ఉంటాయి. దాని కళ్ళు బాగున్నాయి, దీని నడుము బాగుంది, దాని సీటు బాగుంది, ఆమె జడ బాగుంది. ప్రతి అమ్మాయితో, ప్రతి పాటతో లవ్లో పడిపోతుంటాం. ఒక్కసారి నువ్వు సినిమాతో లవ్లో పడితే ప్రపంచంలో ఉన్న అన్ని సినిమాలని నువ్వు లవ్ చేస్తున్నట్లే. అలాగే ఒక అమ్మాయితో లవ్లో పడితే మొత్తం ఆడజాతితో లవ్లో పడ్డట్టే. అబ్బాయిల బ్రెయిన్స్లో బ్రెస్ట్ బాగున్న అమ్మాయిలందరికీ ఒక ఫోల్డర్ ఉంటుంది, స్మైల్ బాగున్న వాళ్ళందరికీ ఇంకో ఫోల్డర్ ఉంటుంది. అందుకే వాళ్ళ ప్రేమలో ముక్కలు ముక్కలుగా, పాటలు పాటలుగా ఉంటుంది. సో వాట్ ఐఎమ్ ట్రైన్ టు సే ఈజ్, ఇకపోతే మగజాతి ఆనిముత్యాలకు నేను చెప్పేది ఏంటంటే, స్త్రీని తరతరాలుగా అణిచివేత మరియు ఆ చీకటి గదులకు పరిమితం చేసింది చాలు. ఇక వాళ్ళకి సమయం వచ్చింది. ఇక ముందు మానవ జాతి కొత్త రూపం దిద్దుకోబోతుంది. ఎన్నో కఠోరమైన పరీక్షల తరువాత స్త్రీ ఇప్పుడు స్వేచ్ఛ కోరుకుంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే, బీ గ్రేట్ఫుల్ టు ఉమెన్. సో నథింగ్ ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దెన్ విమెన్, అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఈ సృష్టిలో స్త్రీకి మించినది, అందమైనది ఏదీ లేదు. యూ మస్ట్ రెస్పెక్ట్ టు విమెన్ అండ్ సేవ్ విమెన్.